అందరికీ నమస్కారం. మీ అందరికీ శాన్విస్ బేబీ జర్నీ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం అండి. ఏంటి ఈరోజు తెలుగులో చెప్తున్నాను అంటే, ఏమో అలా చెప్పాలనిపించింది. ముందుగా మన ఛానల్‌ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం చేయబోతున్న మంచి మంచి వీడియోస్ అండ్ చేసిన వీడియోస్ కూడా నోటిఫికేషన్ వస్తుంది. చూసేసి ఎంజాయ్ చేయొచ్చు. మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు చిన్న మినీ వ్లాగ్ లాగా చేశాను. ఏంటంటే మధ్యాహ్నం సాన్వి లేచి ఆడుకుంటుంది. తనకి ఈలోపు ఫుడ్ ప్రిపేర్ చేద్దామని చెప్పి అన్నం బియ్యం సాయిపప్పుతోటి అండ్ క్యారెట్ రైస్ లాగా క్యారెట్ ముక్కలు ఎక్కువ వేసాను, అందుకని అది క్యారెట్ రైస్ అయిపోయిందిలే. ఉడకబెట్టి దాన్ని మెత్తగా స్మాష్ చేసేసి దాంట్లో కొంచెం నెయ్యి వేసి తనకైతే పెట్టాను. అది మళ్ళీ నా మొహానే వచ్చి పడింది సాన్వి తినే తిండికి. అదైతే అయిపోయిందండి. ఇంకా పొద్దున పూట అయితే ఊర్లోకి కొన్ని వస్తువులు వస్తే తీసుకున్నాను. ఒక్కొక్కటి 20 రూపీస్, అంటే స్క్రబ్బర్స్, తర్వాత ఇది కేక్స్ అవి చేస్తాను అప్పుడెప్పుడో ఒకసారి, దానికోసం నైఫ్, పీలరు, బ్రషెస్ పెట్టుకోవడానికి అండ్ మజ్జిగ టంబ్లర్ ఇవైతే తీసుకున్నానండి. ఊరుకున్న కాడి నుంచి ఏం తెలియదు కదా, ఏదో ఒకటి యూజ్ ఉన్నా లేకున్నా యూజ్ అవుతుందని చెప్పి తీసుకుంటాం. అది తర్వాత అయితే ఇంకా సాన్వి అయితే పడుకుంది. మళ్ళీ తినేసి పడుకుంటే ఇంకా నేను తర్వాత నా ఇంటిలో ఉన్న పనులు చూసుకున్నాను. తన బొమ్మతో అయితే ఆడుకున్నాను కొంతసేపు. ఇంకా గిన్నెలు పొద్దున కడిగేసినవి ఉంటే వాటన్నిటిని నీట్గా ఎక్కడెక్కడ సర్దుకుంటున్నాను. మళ్ళీ సాయంత్రం పూట వస్తాయి కదా గిన్నెలు కడుక్కోవడానికి, దానికోసం అనమాట. తర్వాత అయితే ఇంకా స్టవ్ దగ్గర నీట్గా క్లీన్ చేసుకున్నాను. స్టవ్ తుడుచుకొని శుభ్రంగా పెట్టుకొని మళ్ళీ సగం గిన్నెలు అయితే సర్దుకోవడం ఆపేసేసి, ఈలోపు ఇంటి దగ్గర అమ్మ వాళ్ళు వస్తే, మా అన్న వచ్చాడు ఊరి దగ్గర నుండి, హైదరాబాద్ నుండి. అన్ని రోజు వెళ్ళిపోతున్నాడు ఊరికి, అందుకని వస్తే కొంతసేపు మాట్లాడుకుంటూ కూర్చున్నాం. బయట ఇది నేనే ఆర్గనైజర్ తయారు చేశానండి కార్డ్బోర్డ్ తోటి. ఎలా ఉంది, నచ్చిందా మీకు? అయితే నాకైతే బాగా నచ్చింది, బాగుంది. మన చేతులతో మనం చేసుకుంటే అది ఏదైనా బాగుంటుంది కదా. ఇంకా అమ్మ వాళ్ళు థమ్స్అప్ తాక్కుంటూ కూర్చున్నాము. ఇంకా అది అయిపోయిన తర్వాత మళ్ళీ మిగిలిపోయిన గిన్నెలని నీట్గా ఆర్గనైజ్ చేసుకొని ఇంట్లో పనులు అయితే మొదలు పెట్టుకున్నాను. ఈలోపు సాన్వి లేస్తుందని చెప్పి. అయితే ఒక్కొక్క వ్లాగ్స్లో కొంతమంది మెస్సీగా ఉన్నాయి చూపించి ఇలా చిట్క వేస్తే తర్వాత నీట్గా ఆర్గనైజ్ అయినవి వస్తాయి కదా, అదేదో అలా ట్రై చేశాను క్లిప్పు. బట్ మన వల్ల అయితే అవ్వలేదు. ఇంకా సాయంత్రం అయింది, సాన్వి లేచింది, పెదనంతా ఆడుకుంటుంది అనమాట. ఇంక ఈ రోజుకైతే ఇదే చిన్న మినీ వ్లాగ్ అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.